నేను ఏ విధంగా నా క్రైస్తవ జీవితాన్ని ఇతరులతో పంచుకోవాలి అని అన్నప్పుడు, ఒకటి వర్డ్స్ ద్వారా, రెండోది మన యొక్క ప్రవర్తన క్రియలు, సాక్ష్య జీవితం ద్వారా, త్రూ అవర్ వర్డ్స్ అండ్ త్రూ అవర్ డీడ్స్ మనం క్రైస్తవ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. వర్డ్స్ అండ్ డీడ్స్ అన్నమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తం చేసేటప్పుడు మనకి ఈ 4 సువార్తలు ఉన్నాయి కదా బైబిల్లో, 5వ సువార్త అంటారు. సో మన యొక్క జీవితమే ఒక తెరచిన పుస్తకం క్రైస్తవ జీవితం అంటే. సో మన జీవితం 5వ సువార్త లాగా ఉండాలని చెప్తూ ఉంటారు. 5th గాస్పెల్ అంటే మన బ్రతుకు ద్వారా సువార్తని ప్రకటించడం, చూపించడం. వ్యక్తిగత సువార్త అనేది ఉంది. వ్యక్తిగత సువార్త అనేది వెరీ ఎఫెక్టివ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. మనం ఇతరులకి మన విశ్వాస జీవితాల గురించి చెప్పాలి అని అంటే వ్యక్తిగత సువార్త అనేది చాలా ప్రభావవంతమైనటువంటిది. టెస్టిమోనియల్ గా మనం ఉండాలి త్రూ అవర్ లైఫ్. అదే 5th గాస్పెల్ అని అన్నారు. 4 గాస్పెల్స్ రిటర్న్ గా ఉన్నాయి, 5th గాస్పెల్స్ మన లైఫే. సో అవర్ లైఫ్ ఇస్ ద 5th గాస్పెల్ అని మనం గుర్తుపెట్టుకున్నాం. సో మన వర్క్స్, మన వర్డ్స్, మన డీడ్స్ ద్వారా ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతాం.